హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను మొన్న. అమ్మ నా కోసం బొబ్బట్లు చేసింది, తింటూ ఉన్నాను. నన్ను కొంతమంది అడుగుతారు అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు అనేసి. మాకు దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో అమ్మ వాళ్ళ ఊరైతే ఉంటుంది. మా నాన్న వాళ్ళ నలుగురు, మా అత్త వాళ్ళిద్దరు అన్నమాట. మా పెద్దత్త అయితే చనిపోయింది, అలాగే మా బాబాయ్ కూడా ఒకతనైతే చనిపోయాడు. ఇప్పుడు ఉన్నది మా పెదనాన్న, మా చిన్నాన్న, మా నాన్న, మా చిన్నత్త ఊర్లోనే ఉంటుంది. మాది ఉమ్మడి కుటుంబం. నా పెళ్ళయ్యే ముందు వరకు కూడా అంతా కలిసే ఉన్నారు. నాకు అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల నేను మనుషులతో బాగా కలిసుంటాను. అలా కలిసుండడమే నాకు ఇష్టం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. అలా ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా మసులుకోవాలి అనే విషయం అయితే తెలుస్తుంది. నేను అనే గర్వం పోయి మనం అనే మంచి భావన అయితే ఏర్పడుతుంది. కాకపోతే ఇంక మునుముందు అలాంటి అవకాశాలు ఉండవు కూడా. కాలం చాలా మారిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నది మా పెద్దనాన్న పెద్దమ్మ అన్నమాట. నేను ఎప్పుడు వెళ్ళినా అందరి ఇండ్లకే అయితే వెళ్ళేసే వస్తాను. మా చిన్నాన్న మాత్రం కాస్త దూరంగా ఉన్నాడు, కొన్ని కారణాల వల్ల. మళ్ళీ దగ్గర అవుతాం ఖచ్చితంగా. మా పెదనాన్న మా పెద్దమ్మ అంటే చాలా ఇష్టం నాకు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తినకపోయినా సరే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తినేసే వస్తాను. ఇక్కడ కనిపిస్తున్నది మా చిన్నత్త అన్నమాట. మా అత్త అని పేరుకే గాని నాకు మేనమామ గారు చేయాల్సిన అన్ని కూడా మా అత్తే చేసింది. ఆడబిడ్డకి కొన్ని సందర్భాల్లో మేనమామ తరపు చేయాల్సిన కార్యక్రమాలు అయితే ఉంటాయి. అవి మా మేనమామ వాళ్ళైతే చేయలేదు. మా మేనత్తే నాకు అన్నీ చేసింది. ఇప్పుడు కూడా అంతే. చూడండి సంచికి ఎన్నేసిందో. మా అత్తకైతే కూతురు లేదన్నమాట. కూతురికి ఎలా పంపిస్తుందో తల్లి, అలా పంపిస్తుంది నాకు మా అత్త అయితే. మా అత్తకైతే ఆరోగ్యం బాగా లేదు. మా అత్తకి దేవుడు మంచి ఆయుష్నివ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అత్త వెళ్ళిపోతే మాకు పెద్ద దిక్కు అనేది లేకుండా పోతుంది. మా నాన్నలకంతా పెద్దది మా అత్తే అన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే మా పెదనాన్నకు కానీ మా నాన్నకు కానీ 10 సంవత్సరాల తర్వాత మా అక్క నేను పుట్టామన్నమాట. ఉమ్మడి కుటుంబం కావడంతో మా అక్కను నన్ను చాలా ప్రేమగా పెంచారు. అలాగే ఇప్పటికీ మా మీద అయితే అందరికీ చాలా ప్రేమ. మాకు కూడా